తల్లిదండ్రైనా ఒకరోజు కోపం వచ్చి మనల్ని దూషించవచ్చు, భగవంతుడు దూషించడు. భగవంతుడు ఏం చేస్తాడు, మనం పని చేయకుండానే ఆకలి తీరుస్తాడా అని మరి కొందరు అడుగుతూ ఉంటారు. అందుకోసమే కాబోలు భగవంతుడు సాకల పోలిని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. నేను ఒకరిని ఉన్నాను అని, కులమత భేదము లేని నాకు లేదని స్వామి వినిపిస్తూ ఉంటాడు. సమస్త కోటి సంరక్షణే సర్వదా నారాయణి. చూడండి, అన్నీ మనం చేయగలం, మన ప్రాణాన్ని మనం ఆపుకోలేము. ఆయన వస్తువుని ఆయన తీసుకెళ్ళేటప్పుడు మట్టి కోట మట్టిలో పారవేసి స్వామివారు ఆయన వస్తువుని ఆయన తీసుకెళ్తున్నాడు. ఎన్ని సంపాదించినా కేవలం గురకాగా కాపలా కాస్తామే కానీ మనం అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవలసింది. మనకు తోడు వచ్చేది రెండే, చేసిన పాపము పుణ్యము. కట్టి కాలుతుందే కానీ కర్మలు కాలవు. ఏ చెడుని ఇంట్లో ఉంచుకోరు. ఒక టమాటా చెడిందంటే పారేస్తారు, ఒక కాయ పుచ్చిపోయిందంటే పారేస్తాం, ఒక పండు పాడైపోయిందంటే పారేస్తాం. చినిగిన వస్త్రాన్ని కట్టుకోము. చెడిపోయిన మాటలు ఎప్పుడు ఎవరు మాట్లాడుకోకండి. ఎవరు మనల్ని తిట్టినా పర్వాలేదు, మీరెవరిని తిట్టకుండా ఉండటానికి ప్రయత్నించండి. 10 మంది బిడ్డలు ఒక తల్లి తండ్రి ఎంతో చక్కగా చాకుతారు. 10 మంది బిడ్డలు కలిసి తల్లిదండ్రిని ఏలకడతారు. అలాంటప్పుడు కొబ్బరికాయ కొట్టని అవసరం లేదు. ఎవరైతే తల్లిదండ్రికి సెలవు కప్పగలుగుతారో వారిలో కూడా భగవంతుని చూడవచ్చు. భగవంతుని ఎప్పుడు నమ్ముతున్నారు, ఎక్కడ నమ్ముతున్నారు, ఏ రూపాన నమ్ముతున్నారు? కోరిక లేకుండా కొబ్బరికాయ కొడతారా? కొట్టిన కొబ్బరికాయను కూడా ఎండపెట్టి సాధనలు వేసి ఆరగిస్తారు. 2 ఏళ్ల పిల్లోడికి 3 రకాల బాక్సులో పెడతారు. వాడు కొడతాడో మిమ్మల్ని ఈదులో పెడతాడో తెలియదు. అన్నీ ఇచ్చిన భగవంతునికి మాత్రం పని చేసి పెడితే పొంగలు పెడతాం. 10 లక్షలు ఇస్తే 1 లక్ష ఉండీలే ఇస్తాం. భగవంతుడు కూడా బేరానికి దిగితే ఇక మనకు రక్షకుడు ఎవరు? భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బేరానికి దిగడు. కారు కోరుకునే కన్నా కలకాలం కాళ్ళు బాగుండాలని కోరుకోండి. కారుండి కాళ్ళు లేకపోతే కారు దాకా మనల్ని ఎవరు మోసుకుపోతారు? తల్లో చిక్కు పడితే చిక్కు తీసుకోవాలని ప్రయత్నించాలి కానీ తిరుపతి కొండపోయి గుండె చేయించుకుంటామంటే అవేకం. 10 మంది బిడ్డలకు తల్లిదండ్రి ఎంతో చక్కగా చాకుతారు. 10 మంది బిడ్డలు కలిసి తల్లిదండ్రిని ఏలుకొడతారు. అలాంటప్పుడు కొబ్బరికాయ కొట్టని అవసరం లేదు. ఎవరైతే తల్లిదండ్రికి సెలవు కప్పగలుగుతారో వారిలో కూడా భగవంతుని చూడవచ్చు. పూర్వజన్మ సుకృతం మీ ముందుకు వచ్చింది. తీగ పెరుగుతూనే ఉంది, కాయలు దిగుతూనే ఉన్నాయి. ఎంత ఆస్తి అయినా ఉండొచ్చు, బెంజి కార్లు ఉండొచ్చు, ఎన్ని నగలైనా ఉండవచ్చు, ఒంటిలో పొగరు ఉండకూడదు. ఆస్తికి అనలం పట్టేది ఒంటిలో పొగరే. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అంటే కాళ్ళు కడిగి నీళ్లు చల్లి నాకు ఒక మాల ఇస్తారు. అదే సమయంలో అమ్మా భగవతి భిక్షాంది అంటే వెళ్ళిరా అంటారు. వారికి భిక్ష వేసిన వారే భగవంతులు. కష్టం వస్తే ప్రశ్నకి ఎప్పుడూ వెళ్ళకండి. మానవుడు ఏమీ చేయడని తెలుసుకోండి. ఒక సొంత అక్కకు 10 కారుంటే చెల్లెలికి మార్తి కారు గిఫ్ట్ ఇవ్వదే. అన్నదమ్ముడు కోటీశ్వరుడైతే తమ్ముడికి సగభాగాన్ని ఇవ్వడే. అలాంటప్పుడు ఎవరో ఉద్ధరిస్తాడని ప్రశ్నకి వెళ్ళటం చాలా అవేకము. భగవన్ నామాన్ని చేయండి, నారాయణ మంత్రం చేయండి, శరణ కోరండి. మంత్రాన్ని చేసి మాయను విడిపించుకోండి. నామ స్మరణలోనే నారాయణుడు పలుకుతాడు. భగవత్ సేవ చాలా అద్భుతం. 360 రోజుల్లో 44 రోజులు ఇంటికి సెలవు పెట్టండి. స్విచ్లు ఆపండి, స్మరణ చేయండి. ఓడిపోతే నన్ను అడగండి. ప్రశ్నకి ఎప్పుడూ వెళ్ళకండి. సొంత అక్క కాసిపోతుందంటే చెల్లెలు డబ్బులు ఇచ్చి చీర తెమ్మంటే దాంట్లో కూడా 1000 రూపాయలు వేసుకునే అక్క ఉన్నారు. మేమేం తప్పు చేయలేదు అని చెప్తారు. పక్కింటి కోడొచ్చి మన ఇంట్లో గుడి పెడితే దాన్ని కూడా వండుకొని తింటారు. మళ్ళీ మేము తప్పు చేయలేదంటారు. సూదైతేమి, దప్పనమైతేమి, కత్తి అయితేమి బ్లడ్ రావటానికి. తప్పు చిన్నదైనా చాలు. అన్నిటికన్నా ప్రమోదమైంది పరుల మాటలు ఎప్పుడూ చెప్పుకోకండి. పరుల మాటలు చెప్పుకునే ముందు బయటపోయిన భర్త ఏం చేస్తున్నాడో భార్యకి తెలీదు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఏ ప్రాంతంలో ఉన్నారో తల్లిదండ్రులు తెలుసుకోలేరు. అలాంటప్పుడు పనుల గురించి మాట్లాడేదానికి మీకెవరిచ్చారు? ఎప్పుడు పనుల గురించి మాట్లాడుకోకండి. అసత్యం ఏనాటికైనా చీకటిలాగా బంధిస్తుంది. సత్యము ఎన్నటికైనా ఎన్నెల కాస్తుంది. కొందరు చెప్తారు చెడ్డోళ్ళు చాలా బాగున్నారు, మా ఊడు దూదురావు చాలా బాగున్నారు అని. పూర్తిగా మీరు చూడటం లేదు. దుర్యోధనుడు ఎన్నాళ్ళు బాగున్నాడో వాళ్ళు కూడా అంతే బాగుంటారు. పాండవులు 14 సంవత్సరాలు కష్టాలు పడ్డా శాశ్వతంగా బాగున్నారు. మీరు శాశ్వత భోగభాగ్యాన్ని పొందండి. ఇతరుల మాటలకు చెవులు మూసుకోండి. పరుల గురించి ఎప్పుడూ మాట్లాడవద్దు. ఎవరు ఎన్ని చేసినా మీరు మాత్రం చెడు చేయకుండా ఉండటమే భగవత్ బిడ్డలమే. సమస్త కోటి సంరక్షణ సర్వదా నారాయణ గోవిందా. నాకు ఆయన ఇచ్చారు.
నేను మీకు ఇచ్చాను. గోవిందా